హలో. హలో అశోక్, నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ని. సార్ నేను అశోక్ ఫాదర్ రవీంద్రని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి వస్తే బాగుంటుంది. చిన్నగా భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. రండి సార్. బాగున్నారా సార్? అమ్మా నాకేం తెలీదమ్మా. డాక్టర్ ఏమన్నారు సలీం? మమ్మల్ని క్షమించు బాబు. మీ సెల్ నెంబర్ నా దగ్గర లేదు సార్. ఉంటే ఎప్పుడో కాల్ చేసి ఉండేవాడిని. ఇలా అవుతుందని నేను అనుకోలేదు సార్. వాడిని ఆపాలని ఎంతో ట్రై చేశాను సార్. అశోక్ పేరెంట్స్ సార్. నిన్న మీరు ఫోన్ చేసినప్పుడు మీతో మాట్లాడింది నేనే. ఐఎమ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్. మీ సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? సార్ ఒక నిమిషంలో వస్తాను. మీరు దాచే ప్రతి విషయం మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం. నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి సహోబోతున్నానని చెప్పాడు సార్. మీ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాం. హైదరాబాద్లో 10th చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి మ్యాటర్లో తోటి స్టూడెంట్ మీద చేయి చేసుకుని తల పగలకొట్టి పోలీస్ కేసు అయ్యి టీసీ ఇచ్చినందువల్లే ఇక్కడ వైజాగ్లో మీ అబ్బాయిని జాయిన్ చేశారు కదా. అది చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది. అందుకని ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసుని డీల్ చేయడం కరెక్ట్ కాదండి. మీ బాధ నాకు అర్థమవుతుంది. విచారణలో అశోకే ఈ హత్య చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా మీ అబ్బాయే స్వయంగా నేనే సురేష్ని చంపానని లెటర్ కూడా రాసిపెట్టి వెళ్ళాడు. ఇది అతని హ్యాండ్ రైటింగ్ అని చూడండి. ఇది వాడి చేతి రాత్రే. మీ అబ్బాయి దొరికేంత వరకు ఈ కేసుని మేము క్లోజ్ చేయం. అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇతని మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? ఎందుకంటే ఇంతవరకు మేము ఇతని గురించి ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్కరూ మంచిగానే చెప్పారు. అందుకే అడుగుతున్నాను. లేదు సార్. సార్ సార్ సాయంత్రం మా అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలని మీకు పొద్దునే చెప్పాను కదండి. నేను మాత్రం ఏమైనా ఖాళీనా? ఈ అడ్రస్ తీసుకెళ్లి ఈ ఫోటోలో ఉన్నవాడు ఆ ఇంట్లో వాడో కాదో తెలుసుకుని రేపు పొద్దున్నే రిపోర్ట్ రాసివ్వు, సరేనా? సరే అట్టాగే. ఇదొక్కటి చెప్పు. అరకిలో టమాటాలా? ఇవన్నీ పొద్దునే చెప్పి చావచ్చు కదే. ఊరికే నచ్చబెడుతుంటావు. ఫోన్ పెట్టే. ఎవరు కావాలి సార్? ఎవరో లేరా? నాన్నున్నారు, లోపలికి రండి. కూర్చోండి సార్. సార్ నాన్న పిలుస్తున్నారు. వెళ్ళు. పర్లేదు తమ్ముడు. అమ్మ లేదా తమ్ముడు? లేరు సార్.
చనిపోయారు. ఏం లేదు, ఓ చిన్న వెరిఫికేషన్ కోసం వచ్చా. వస్తా తమ్ముడు. ఓకే సార్. నేను బతుకుతున్న ఈ బతుకు మీ కొడుకు సలీం ఇచ్చిందే. సలీం చనిపోయాక అతని చదువు, అతని ఆశయాలు అతనితోనే పోయాయని మీరు అనుకుని ఉండొచ్చు. సగంలోనే ముగిసిపోయిన సలీం జీవితం నాకు యూస్ఫుల్గా ఉంటుందని నేను తీసుకున్నాను. నేను చేసింది కరెక్ట్ అని చెప్పను, నాకు వేరే దారి తెలియలేదు. నేను సలీంగానే ఉండిపోదాం అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే మీ అబ్బాయిగా ఉంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే ఈ చదువుని, ఈ జీవితాన్ని, అన్నిటినీ వదులుకుంటాను. ఒకటి మాత్రం నిజం, నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటున్నాను.